ఇంటి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కొంతమంది ఏంటంటే ఎప్పుడు నిత్యం డబ్బు 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 కోసమే చూస్తూ ఉంటారు. డబ్బు సంబంధిత ఆలోచనలు చేస్తూ ఉంటారు. అప్పు తీసుకోవాలా, అప్పు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా అంటే ఎప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇటువంటి వారు మనం ఆ కోవగా ఆలోచిస్తే మనం అంటూ ఉంటాం, ఏమీ లేని వాడికి ఏమి ఉండదండి, అలా ఉన్న వాళ్ళకి, అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి అన్నీ కలిసి వస్తుంటాయి కదా అనే భావం తీసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ది డేలో వారి తర్వాత తరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని అపశకునాలు ఉంటాయి. అది మంచిది కాదు కాబట్టి అదే వీళ్ళకి ఇస్తున్నాం. వీళ్ళు ఎవరికి ఎదురొచ్చినా అది అపశకునం కాబట్టి వీళ్ళకి ఏ పని జరగదు. అందుకని తల్లి, మనం ఏ ధర్మంతో అయితే ప్రయాణం చేసి ముందుకు పోతున్నామో అదే ధర్మం అవతలకి మంచి కలుగుతుంది. ఈ ధన రుణానుబంధాల్లో నిత్యం కూడా ఇంట్లో ప్రతిరోజు జరుగుతుంటాయి గొడవలు. మీరు గమనించండి. వారం వారం డబ్బులు కట్టుకునే వాళ్ళు కొంతమంది, ప్రతిరోజు కట్టుకునేటువంటి వాళ్ళు, ఏ పూటకు ఆ పూటే కష్టపడి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొంతమంది. వీళ్ళకి ఎందుకు జరుగుతాయి అని అంటే ఎక్కువగా ముఖ్యంగా ఇళ్లల్లో ఉండేటువంటి అపశకునాల్లో భోజనమే అపశకునం. వీళ్ళకి తినే పదార్థాలు, తినే ప్రదేశాలు ఎక్కడ పడితే అక్కడ తింటారు. ఒకళ్ళు ఇంట్లో గుర్తుపెట్టుకోండి. అవును, మంచం మీద కొంచెం మీద తింటారు, హాల్లో తింటారు, దివానా మీద తింటారు, టీవీ చూస్తూ తింటారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటారు. వీళ్ళ ఇంట్లో 1000 కోట్లు ఉన్నా కానీ నిలబడదు. ఎప్పుడు అప్పులే. ఆ జీవితకాలం అప్పులే, మరణించేంత వరకు అప్పులే. వీళ్ళు చివరాఖరికి మరణించిన అప్పులు ఉంటాయి. అంత దౌర్భాగ్యం అనిపించాల్సి వస్తుంది. అందుకని తెలియ ఆహారానికి ఇంట్లో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంటుంది, అది ఆగ్నేయస్థానం. అక్కడే తినాలి, ఆ ప్రదేశంలోనే తినాలి. అది గమనించి ఇప్పుడు కన్వీనియంట్గా మనకి ఎక్కడుంది, టీవీ చూస్తే కన్వీనియంటా, దివానా కాట్ కన్వీనియంటా అని మనం చూసుకుంటుంటాం. ఇది కూడా ఇబ్బందే. నిలబడి తింటూ ఉంటారు. అది ఇది కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమయాన్ని బట్టి మనకు కుదరనటువంటి ప్రదేశానికి వెళ్ళింది వేరు, ఇళ్లల్లో కూడా నిలబడి తినడం అనేటువంటిది చాలా నికృష్టమైనటువంటి పని. అర్థమవుతుందా తల్లి? అలా గుమ్మానికి ఎదురుకుంటా కూర్చుంటారు కొంతమంది గడప దగ్గర కూర్చుని తింటారు. అవును, ఇవి వారి వరకు సౌఖ్యమే. వారి తర్వాత తరాలు భరించలేనటువంటి కర్మను మొయ్యాల్సి వస్తుంది. ఎప్పటికీ ధనపరంగా బాగుపడలేరు సుమా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ధన రుణానుబంధాలు, రుణబంధాలు మన తరం నుంచి మనకు కొత్తగా రావు, మన పూర్వీకుల నుంచి ఉన్నాయి. ఒకరి నుంచి ఒకరిని ఇప్పుడు అంటుంటాం, మీ తాత 100 ఎకరాలు సంపాదించాడే, నువ్వేటే 10 ఎకరాలు చేసేసావంటాం. 90 ఎకరాలు ఏవైపోయినా వీళ్ళకి తెలియదు. భార్య సహకారం లేకపోయినా వినాశనమే, బిడ్డలు సహకారం లేకపోయినా ధనం దగ్గర నాశనం అయిపోతాం. అలాగే నువ్వు చేసేటువంటి వ్యాపారంలో ధర్మం లేకపోయినా ఖచ్చితంగా కర్మను అనుభవించాల్సిందే. అదేవిధంగా నువ్వు తినే ఆహారం, వేసుకునే బట్ట, ఇంట్లో ఉండేటువంటి విధానాన్ని బట్టి కూడా నువ్వు సంపాదించేటువంటి ధనం మీద రుణం యొక్క ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అందుకని నువ్వు ఏం పని చేసినా, ఎలా చేసినా ధర్మంగానే చెయ్యాలని చెబుతుంటావు. ఈ రోజుల్లో ధర్మంగా ఎవరున్నారు గురువుగారు? ఎలా? మరి దాని పర్యవసానం అనుభవిస్తున్నాంగా. ఇప్పుడు దేవుడు దర్శనానికి వెళ్ళాం, ఆయన ఎక్కడికి వెళ్ళిపోడు, మనకేంటి తొందర? మీరు గమనించండి. అవును, కొట్టుకుంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఆయన అక్కడే గర్భగుడిలోనే కూర్చున్నాడు. నువ్వు పుట్టక ముందు నుంచి అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. మనకేంటి తొందర? ఆయన సమక్షంలో ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, ఆ 3 ప్రదక్షిణలో, 10 ప్రదక్షిణలో, లేకపోతే దేవాలయం చుట్టూ ఒక 60 ప్రదక్షిణలు పెడితే 60 ప్రదక్షిణలో క్యూ లైన్లో నిలబడదు అనేటువంటిది ఒక అదృష్టంగా భావించాలి. ఆయన సన్నిధానంలో ఇంత సమయం గడపవలసి వస్తుందా అని ఆనందపడాలి. ఇది వదిలేసేసేసి ఇంకా దర్శనం కాలేదు, ఇంకా దర్శనం కాదు, దేవాలయం వాళ్ళని తిట్టుకుంటాం, వీళ్ళని తిట్టుకుంటాం, జనాలను తిట్టుకుంటాం, తోసుకుంటుంటాం, చిరాకు పడుతాం, ఇంకా మోక్షం ఎక్కడ వచ్చింది? మరి ఇవన్నీ రుణాలే, ఇవన్నీ రుణమే. అందుకని దైవ రుణం బాకీ ఉన్నావు కాబట్టి అది తీర్చుకునేంత వరకు నువ్వు దేవాలయాల దర్శనం చుట్టూ వెళ్ళాల్సిందే. ఇది పాపం పండిపోయినప్పుడు వెళ్ళే మార్గంలోనే మనకు మోక్షం వచ్చేస్తుంది. అది అంత గొప్పగా ఉంటుంది తల్లి. రుణానుబంధాల గురించి ప్రతిదీ తెలుసుకోవాలి. మనం అనుకుంటాం అంతే. అయితే ఈ రుణానుబంధాలు కూడా కర్మానుసారమేనంటారా? కర్మానుసారమే కదా తల్లి. మరి మనం ఏం పని చేసినప్పుడు, ఉదాహరణకు నాకు ఒక భోజనం పెట్టారు ప్రసాద్, నేను తింటూ ఉన్నప్పుడు నాకు తెలియకుండా అనంత వాయువులు అనేక జీవరాశులు ఉన్నాయి. నేను తినగా కాస్త కూస్తో ప్రసాదాన్ని కిందకు వదిలినప్పుడు నాకు తెలియనటువంటి జీవరాశులకి అది ఆహారం అయిందా లేదా? అంటే నాకు తెలియకుండా ఒక మంచి చేశాను. ఇది తింటూ వండిన వాడిని తిట్టుకుంటూ, రుచించక పెట్టిన వాడిని తిట్టుకుంటూ, నాకు మనశ్శాంతి లేక నేను తింటున్నప్పుడు ఇది జీర్ణం అవుతుందా? మీరే చెప్పండి, అవుతుందా? అవ్వదు. ఇది తింటూ నేను అంత అసౌకర్యంగా ఉన్నప్పుడు నేను వదిలే శ్వాస బరువు అవుద్దా, తేలికవుద్దా? బరువుగా అవుతుంది. ఇప్పుడు ఇది పీల్చిన వాడు హానికరమేగా. ఇప్పుడు నాకు తెలియకుండా నేను ఎన్ని పాపాలు చేస్తున్నాను? ఇది ప్రామాణికం. అందుకని ప్రసాదం అంటే జీవితం. ఈ జీవితాన్ని ఆస్వాదించేటప్పుడు అద్భుతంగా ఆస్వాదించాలి.
ఎవరి యోగ్యాన్ని బట్టి భగవంతుడు అదే ఇస్తాడు. ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాడు, ఒకటి డాక్టర్ అవుతాడు, ఒకడు లాయర్ అవుతాడు, ఒకడు బిజినెస్ మ్యాన్ అవుతాడు. అతని యోగ్యతను బట్టి ఆ ప్రామాణికాలు అతనికి ఇచ్చాడు. దాన్ని అతను నిలబెట్టుకుంటే యోగం. కానీ కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా వారు అనుకుంది రాదు కదా. అప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. ఈ ప్రయాణం అప్పుడు వర్తిస్తుందన్నమాట. అయ్యా నేను ఎంతో ఎత్తెదగాలనుకుంటున్నాను, ఎన్నో దేవాలయాలు తిరిగాను, కోట్ల రూపాయలు దానం చేశాను, ఇదిగో నా బిడ్డను చూస్తుంటే ఈ కర్మం వస్తున్నాడంటే నాకేంటండి ఎప్పుడండి ఈ ఫలం వచ్చేదని నువ్వు ఆశిస్తున్నావు. నీ కొడుకు బాలేదని చేస్తున్నావు, ఏదో ఒక రోజు బాగుంటాడు కదా అని. నీ కర్మ ముందు చేసినటువంటి స్వకర్మల ఫలం నువ్వు అనుభవించాల్సిందే. ఓకే. దాన్ని ప్రత్యామ్నాయంగా బ్రతకడానికి, బయటకు రావడానికి అనేక మార్గాలు మనకి ఇచ్చాడు. అందులో ముఖ్యమైనటువంటిది రుణం. ఈ రుణబంధాల మధ్యలోనే మనిషి చిక్కుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ రుణబంధాల మధ్యలోనే చిక్కుకుపోయి మనిషి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. చక్కటి బంగారమైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని ఎందుకు కాకుండా పాడైపోతున్నారు. చదువుకుంటున్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి బాగా మిలీనియర్ అయినటువంటి వాళ్ళందరి వరకు కూడా ప్రతి ఒక్కడికి కూడా ఈ రుణాల బంధాల్లోనే చిక్కుకుపోతున్నారు. ఎన్ని ఉన్నా కానీ తల్లిదండ్రుల దగ్గర రుణాల బంధాలు ఉండకూడదు. ఆ రుణాల బంధమే అన్నిటికీ మూలం. తండ్రిని దూషించిన, తల్లిని దూషించిన నీ జీవితకాలంలో నువ్వు మరణించేలోపు ఎప్పటికైనా రుణబంధాల్లో చిక్కుకు తీరాల్సిందే. అందుకని తల్లిదండ్రులు మించిన దైవం ఇంకొకటి లేదు. వారు నువ్వు ప్రేమించావనంటే ఏ రుణబంధం నిన్నేమీ చేయదు. For more videos like this, subscribe Big TV channel.